#1 కోడలు పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. అమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందమ్మా. పైగా వర్షం కూడా వచ్చేలా ఉంది. మీ అబ్బాయి ఎవరి మాట వినేలా లేడు. మీరు కనికరిస్తే నేను కూడా. పంతులు గారు, మా రాహుల్ అనుకుంటున్న సరస్సు ఒకవేళ ఇక్కడికి వస్తే కాస్త మా నెంబర్కి ఫోన్ చేస్తారా? అది ఏ సమయమైనా పర్వాలేదు. మేము మా రాహుల్ తీసుకుని ఇక్కడికి వస్తాం. అయ్యో, తప్పకుండా అయ్యా. ఎంత మాట. మంచిదండి. ఉంటానమ్మా. రాహుల్, విన్నావు కదా? పద వెళ్దాం. ఇక్కడ మనం తప్ప ఎవ్వరూ లేరు. పైగా ఆలస్యం అయింది. పద. నా మీద ప్రేమతోనో గౌరవంతోనో కాదు, పరిస్థితుల్ని అర్థం చేసుకుని రమ్మంటున్నాను. రా రాహుల్. అమ్మా ప్రీతి, వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేయి. వెళ్ళమ్మా. రాహుల్, ఏమైంది? ఇక్కడే ఆగిపోయావే. రా రా. అయ్యో, సరస్సు వస్తే పంతులు గారు చెప్తానని చెప్పారు కదా. అది ఏ సమయమైనా సరే నీతో పాటు నేను కూడా వస్తాను. ఇప్పటికే చాలా పొద్దుపోయింది నాన్న. అదిగో వర్షం కూడా వచ్చేలా ఉంది. రా నాన్న, ఇంటికి వెళ్దాం. ఆయన అన్నారు కానీ ఈవిడ గారు అవనివ్వరు డాడ్. నా సరస్సు వస్తుందని తెలిసి రాకుండా అడ్డుకునేందుకు ఇక్కడికి వచ్చారు. రేపొచ్చినా మనకి చెప్పకుండా అడ్డుకోరని గ్యారంటీ ఏంటి? ఈ ప్రపంచంలో నేను నమ్మని ఏకైక మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది ది గ్రేట్ వాగ్దేవి గారే. నాన్న రాహుల్, ఉదయం నుంచి ఖాళీ కడుపుతో ఉన్నావు. ఇలా వర్షంలో తిరగడం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు నాన్న. ఇంటికి వెళ్దాం పద నాన్న. లేదంటే కనీసం కారులో నాకు కూర్చుంది కానీ పద నాన్న. నా ప్రాణం పోయినా నేను రాను డాడ్. నా సరస్సు ఈరోజు కాకపోయినా రేపైనా గుడికి వస్తుంది డాడ్. తనని చూశాక కలిసి మాట్లాడాక అప్పుడు ఇక్కడి నుంచి కదులుతాను డాడ్. సరే రాహుల్, నువ్వు నీ భార్య కోసం ఎంతసేపు ఉంటావో నేను నా కొడుకు కోసం అంతసేపు ఉంటాను. తల్లిగా ఇది నా తపన తప్ప దీని వెనుక ఏ కుట్ర కుతంత్రం లేదు రాహుల్. #1 కోడలు పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.